హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తిరుమల శ్రీవారి ఆలయంలో అపశృతి చోటు చేసుకుంది. శ్రీవారి హుండీ ఆలయ ముఖద్వారం దగ్గర హుండీ జారి కింద పడిపోయింది. శ్రీవారి హుండీని ఆలయం నుంచి పరకామణి మండపానికి తరలిస్తున్న సమయంలో మహాద్వారం దగ్గర హుండీ కింద పడింది. ఆ సమయంలో హుండీలో నుంచి కానుకలు కింద పడ్డాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే కానుకలను జాగ్రత్తగా తిరిగి ట్రాలీలోకి ఎక్కించారు. అక్కడి నుంచి లారీ పరాకామణి మండపానికి వెళ్ళింది. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే హుండీ కింద పడిపోయినట్లు టీటీడీ అధికారులు భావిస్తున్నారు. శ్రీవారి ఆలయంలో హుండీలు ఏర్పాటు చేశారు. భక్తులు సమర్పించిన కానుకలతో హుండీ నిండిన తర్వాత ఆలయం వెలుపలకు తీసుకువచ్చి లారీలో నూతన పరకామణికి తీసుకువెళ్తారు. ఇలా హుండీని పరకామణికి తీసుకువెళ్లే క్రమంలో ఆలయం వెలుపల లారీలోకి ఎక్కిస్తుండగా ఈ ఘటన జరిగింది. హుండీని లారీలోకి జాగ్రత్తగా ఎక్కించారు. సిబ్బంది అప్రమత్తంగా లేకపోవడంతోనే ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తిరుమల వస్తుంటారు. శ్రీవారి భక్తులు ఖచ్చితంగా కానుకలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకుంటుంటారు. డబ్బులు, బంగారం, ఇతర వస్తువుల రూపంలో కానుకలు సమర్పిస్తారు. ఇలా ప్రతిరోజు శ్రీవారికి హుండీ ద్వారా కోట్లలో ఆదాయం ఉంటుంది. అందుకే శ్రీవారి హుండీని కూడా భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం స్వామివారిని 77,299 మంది భక్తులు దర్శించుకోగా శ్రీవారి హుండీ ఆదాయం 3.93 కోట్ల రూపాయలు వచ్చింది. స్వామివారికి 30,479 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. టోకెన్ లేని భక్తులు సర్వదర్శనం కోసం 21 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 4-5 రోజులుగా ఈ రద్దీ కొనసాగుతూనే ఉంది. మరోవైపు తిరుమలలో మరోసారి దర్శనాల దందా బయటపడింది. ఎమ్మెల్సీ సిఫార్సు లేఖపై బ్రేక్ దర్శన టిక్కెట్లను అధిక ధరలకు విక్రయించారు. హైదరాబాద్కు చెందిన భక్తులు 36,000కు టీటీడీ ఉద్యోగి ఒకరు టిక్కెట్లను అమ్మేశారు. టీటీడీ విజిలెన్స్ అధికారులకు అనుమానం రావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో భక్తులను ప్రశ్నించారు. టీటీడీ ఉద్యోగిని విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై విచారణ చేపట్టారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.